నిన్నటి తాలూకా జిఎస్టీ కట్ గుడ్ న్యూస్ ఇవాళ కూడా కొంచెం కంటిన్యూ అయింది. అయితే ఇవాళ ఆటో స్టాక్స్ ఇంకొంచెం ఎక్కువ పెరగడానికి కారణం చైనా నుంచి వచ్చిన ఒక గుడ్ న్యూస్. చైనా ఒక 3 గుడ్ న్యూస్ అనేది ఇచ్చిందండి. అందులో ఫస్ట్ ది రేర్ ఎర్త్ మెటీరియల్స్ తాలూకా బ్యాన్ ఎత్తేయడం. ఇంకొక పక్క నిన్న జరిగిన యుఎస్ అండ్ యుక్రెయిన్ తాలూకా మీటింగ్ ఏదైతే ఉన్నదో దీని నుంచి ఒక పక్క అప్డేట్స్ అనేది ఏం రాలేదు, బట్ ఉన్నాయి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ నిఫ్టీ అప్లిఫ్ట్ కి రిలయన్స్ కూడా ఒక కారణం అయింది. అండ్ ఎంఆర్ఎఫ్ అండి, ఎంఆర్ఎఫ్ లో కూడా కొంచెం హెవీ బయింగ్ కనిపించింది. సో ఇవాళ మార్కెట్ లో హెచ్ఎన్ఐ తాలూకా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అని మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చూడాలి ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ ఉన్నారా నెట్ సెల్లర్స్ ఉన్నారా ఏంటి అనేది. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మాట్లాడుకుందాం అండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే చూడండి, మనం ఐపీఓ వీడియోస్ చేసుకుంటున్నాం కదండి. అలాగే ఐపీఓస్ లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీగా మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉండడం మంచిది. మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు మీ పాన్ నెంబర్ తో 2-3 అకౌంట్స్ ఓపెన్ చేశారనుకోండి, ఆ మూడిట్లో ఒక్కొక్క లాట్ అప్లై చేసినా సరే ఒకే లాట్ ని కన్సిడర్ చేస్తారు. సో అందుకని ఏంటంటే మీ వైఫ్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయడం, మీ ఫాదర్ పేరు మీద, మదర్ పేరు మీద, క్లోజ్ ఫ్రెండ్స్ పేరు మీద, ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఒక్కొక్క లాట్ ఒక్కొక్క అకౌంట్ లో అప్లై చేసుకోవడం మంచిది అనమాట. సో అదే అంటున్నా అండి, మల్టిపుల్ అకౌంట్స్ తాలూకు అర్థం అదే. సో అలా అకౌంట్స్ ఓపెన్ చేసే క్రమంలో మీకు ఒక మంచి బ్రోకర్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటే ఫాయర్స్ మేము సజెస్ట్ చేస్తున్నామండి. మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఈ ఫాయర్స్ లో రీసెంట్ అప్డేట్స్ ఏంటి, కొత్త టూల్స్ ఏమొచ్చాయి, ఈ అన్నిటి గురించి ఈ వీకెండ్ లో ఒక వీడియో పెడతామండి. సో అక్కడికి వచ్చి చూస్తే మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది. ఆల్రెడీ ఫాయర్స్ లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా యూజ్ అవుతుంది వీడియో. వీడియోకి వెళ్ళక ముందు ఒకసారి మా డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కరండి. రైట్, నిన్న ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాం కదా, ట్రంప్ అండ్ జెలెన్స్కీ ఇద్దరు కలుస్తారు, మాట్లాడుకుంటారు అని చెప్పి. వాళ్ళతో పాటు యూరోపియన్ లీడర్స్ కూడా అందరూ వచ్చారు. ఒక పర్టికులర్ స్టేట్మెంట్ లాగా ఏం కనబడలేదు, బట్ పుతిన్ అండ్ జెలెన్స్కీ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉన్నదనిపిస్తుందండి. అండ్ ట్రంప్ ఏం చెప్పారంటే బైలాటరల్ మీటింగ్ అంటే ఇద్దరు కలుస్తూ ఉంటారు, మీకు అంతకి కావాలంటే నేను కూడా వస్తాను, ట్రైలాటరల్ మీటింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పి మాటికి అనడం వాళ్ళు అనుకుంటాను. జెలెన్స్కీ ట్రంప్ ని ఇన్వైట్ చేశారు, సరే మీరు కూడా రావాలండి, మీ ఎదురుగానే మేము మాట్లాడుకుంటాం అని చెప్పి. సో మోస్ట్ ప్రాబబ్లీ ట్రంప్, పుతిన్ అండ్ జెలెన్స్కీ ముగ్గురు కలిపి ట్రైలాటరల్ మీటింగ్ ఒకటి జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇక్కడ నుంచి యుద్ధం అయిపోతుందా అంటే చెప్పలేం, కన్ఫర్మ్ గా చెప్పలేం, బట్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. స్టోరీ అయితే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుందండి. అండ్ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఆ మీటింగ్ లోపల ఏంటంటే జెలెన్స్కీ సెక్యూరిటీ గ్యారంటీస్ అడుగుతున్నారు. యుఎస్ నుంచి అయినా యూరోప్ నుంచి అయినా సెక్యూరిటీ గ్యారంటీస్ అడుగుతున్నారండి. ఈ సెక్యూరిటీ గ్యారంటీస్ ఏంటి అనేది మీకు అర్థం కావాలన్నమాట. ఇది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రామిస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ సెక్యూరిటీ గ్యారంటీస్ లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఇందులో స్ట్రాంగెస్ట్ గ్యారంటీ అంటే నాటో మెంబర్షిప్. యుక్రెయిన్ ఏమంటుంది, ఎప్పటి నుంచో మమ్మల్ని కూడా నాటోలో జాయిన్ చేసేసుకోండి అంటుంది. నాటోలో మెంబర్షిప్ వస్తే దాని అర్థం ఏంటి, నాటోలో ఉన్న కంట్రీస్ లో ఏ కంట్రీ మీదైనా ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు అన్ని కంట్రీస్ మీద దాడి చేసినట్టే ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు యుక్రెయిన్ నాటోలో జాయిన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రష్యా వచ్చి యుక్రెయిన్ మీద ఏ చిన్న దాడి చేసినా మిగతా కంట్రీస్, నాటోలో ఉన్న మిగతా కంట్రీస్ కూడా రష్యా మీద దాడి చేసే ప్లాన్ చేస్తాయి. అదేవిధంగా అది స్ట్రాంగెస్ట్ గ్యారంటీ, బట్ దానికి ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు దానికి. సరే పోనీ దాని తర్వాత దానికన్నా కింద లెవెల్ ఏంటి అంటే డిఫెన్స్ ట్రీటీ విత్ యుఎస్ఏ. అంటే ఏంటి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తే యుఎస్ వాళ్ళు కంటిన్యూస్ గా హెల్ప్ పంపిస్తూ ఉండాలి, ఆర్మీ అని, న్యూక్లియర్ వెపన్స్ అని, అవి ఇవి అన్ని పంపిస్తూ ఉండాలండి. అది ప్రస్తుతానికి సౌత్ కొరియాతో ఒప్పందం కుదుర్చుకుంది, సో అది కూడా అవ్వకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఏంటంటే, చూడండి ఇక్కడ చిన్న ట్విస్ట్ అండి, ఎంత తెలివైన వాళ్ళో వాళ్ళు తెలుస్తుంటది. ట్రంప్ ఏం చెప్తున్నారంటే యుక్రెయిన్ కి సెక్యూరిటీ గ్యారంటీస్ యూరోప్ ఇస్తుంది, మేము జస్ట్ కోఆర్డినేట్ చేస్తున్నాం అని చెప్పి యుఎస్ చెప్పడం జరిగిందండి. అదేదా రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ అయిపోయింది. మేము డైరెక్ట్ గా గ్యారంటీ ఇవ్వము, కానీ యూరోప్ ఇస్తుంటే మేము దగ్గరుండి చూసుకుంటాం, మీడియేటింగ్ చేస్తాము అని చెప్పి అనడం జరిగింది అనమాట. బట్ జెలెన్స్కీ వరకు చూసుకుంటే దీన్నైనా సరే ఒక మేజర్ స్టెప్ ఫార్వర్డ్ లో తీసుకోవడం జరిగింది. నా ఫైనల్ గా మీకు ఒక మాట చెప్తానండి, యుక్రెయిన్ వాళ్ళు యుఎస్ నుంచి వెపన్స్ కొంటూ ఉంటారు అండ్ దానికి డబ్బులు యూరోప్ ఇస్తుంది. అర్థమైంది కదా, ప్రస్తుతానికి ఆ సెక్యూరిటీ గ్యారంటీ ఏదో వచ్చేటట్టు ఉన్నది. అండ్ ఇంకా నడుస్తూ ఉంటుంది, ఇదైతే నడుస్తూ ఉంటుంది. అండ్ పుతిన్, ట్రంప్, జెలెన్స్కీ ఈ ముగ్గురు ఎప్పుడు కలుస్తారు ఏంటి అనేది మార్కెట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం మీద మాత్రం ఎప్పుడు ఒక కన్ను వేస్తూ ఉండాలండి, ప్రతి ఇన్వెస్టర్ కన్ను వేస్తూ ఉండాలి. నెక్స్ట్, రిలయన్స్ జియో తన యూజర్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. రీఛార్జెస్ అయితే దగ్గరలో పెరిగేటట్టే ఉన్నాయండి. అయితే ఇప్పుడు పెంచింది ఏంటంటే ఇది 299 రూపీస్. ఇప్పటి వరకు ఏంటంటే ఇది 249 రూపీస్ ఉండేది అండ్ 1 GB పర్ డే ఉండేది. బట్ దీన్ని 1.5 చేసేసి 1 GB నుంచి 1.5 చేసేసి అండ్ ఆ 249 రూపీస్ ది 299 రూపీస్ చేయడం జరిగిందండి. అర్థమైంది కదా. సో వీళ్ళు సైలెంట్ గా టారిఫ్ పెంచారు, బట్ టారిఫ్ పెంచినట్టు కనిపించలేదు. 1 GB నుంచి 1.5 GB చేసేసారు, 249 299 చేసేసారు. సో 20% టారిఫ్ అనేది పెంచారండి. మినిమం బేస్ టారిఫ్ లో చూసుకుంటే 20% వరకు పెరిగింది. బట్ డైరెక్ట్ గా మేము టారిఫ్ పెంచామని అయితే చెప్పలేదు.
ఇదే విషయం మాటికి ఎందుకు చెప్పాను అండ్ రిలయన్స్ తాలూకా ఇన్వెస్టర్స్ ఎలా అనాలిసిస్ చేయాలనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 249 రూపీస్ ఉండే రీఛార్జ్ ని 299 చేసేసారండి. దీని వల్ల ఏం జరగచ్చు, ARPU అంటారు కదా, అది ప్రస్తుతానికి 200 రూపీస్ అలా ఉన్నది కదా, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఇది ఫ్యూచర్ లో ఒక 220 రూపీస్ కి అలా పెరగచ్చు అని అనుకుంటున్నారు అనమాట. అది పెంచడం కోసమే ఇలా చిన్నది చేశారు ఇది. ఈ ARPU పెరిగితే ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జియో వాళ్ళు ఏం చేశారంటే ఈ 249 రూపీస్ ఉన్నది 299 రూపీస్ చేశారు, బట్ మిగతా ఏమీ చేంజ్ చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ 1 GB ఉన్నది 1.5 GB చేశారు. మీరు అనుకోవచ్చు మరి ఇలాంటప్పుడు వోడాఫోన్ ఐడియా లేదంటే ఎయిర్టెల్ కి ఇలాంటి వాళ్ళకి షిఫ్ట్ అయిపోవచ్చు కదండి అని చెప్పి. ఎయిర్టెల్ వాళ్ళు వోడాఫోన్ వాళ్ళు ఆల్రెడీ ఈ 28 days లో మినిమం రీఛార్జ్ 299 మెయింటైన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు 1 GB ఇస్తున్నారు, జియో వాళ్ళు 1.5 GB ఇస్తున్నారండి. సో పెద్ద లాస్ అనేది ఉండదు, ఎందుకంటే జియో వాళ్ళు ఒకసారి ఎప్పుడో రీఛార్జ్ పెంచితే BSNL కొంతమంది కస్టమర్స్ వెళ్ళిపోయారు, అది ఇది ప్రాబ్లం వచ్చింది కదా. మరి అంత ప్రాబ్లం రాకపోవచ్చు అని అంటున్నారండి. సో అందుకనే అంటున్నాను, రెవెన్యూస్ హిట్ అవ్వకన్నా సబ్స్క్రైబర్స్ లూజ్ అవ్వకన్నా ఆ ARPU అండ్ ప్రాఫిటబిలిటీ కొంచెం పెరిగేటట్టు ఉన్నది అని చెప్పి అంటున్నారు. అయితే ఇంకొంచెం డీప్ గా అనాలిసిస్ చేస్తే ఈ 249 అని 299 అని ఇలా రీఛార్జ్ చేసుకునే వాళ్ళ నుంచి జస్ట్ ఒక 10% అలా రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో అందులో 20% పెంచడం వల్ల ఏంటంటే ఒక 2% అలా డైరెక్ట్ రెవెన్యూ అప్టిక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అనలిస్టులు. షార్ట్ టర్మ్ కి ఇదేదో పెద్ద ఇంపాక్ట్ అది ఇది అనుకోవచ్చేమో కానీ, బట్ లాంగ్ టర్మ్ పరంగా స్ట్రాటజిక్ పరంగా మాట్లాడుకుంటే ఈ రీఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ లో పెంచేటట్టే అనిపిస్తుందండి. అంటే జియో వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట, మేము మెల్లిమెల్లిగా రీఛార్జెస్ పెంచేటట్టే ఉన్నాము అని చెప్పి. సో కంపల్సరీగా ఒక కార్టెల్ ఫామ్ అయ్యి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ముగ్గురు కలిపి పెంచుతారా లేక ముందు రిలయన్స్ పెంచిన తర్వాత వాళ్ళు పెంచుతారా అనేది చూస్తూ ఉండాలి. బట్ ఇంకొక 6 months to 10 months లో ఇంకొక 6 months to 10 months లో రీఛార్జెస్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి, టారిఫ్స్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయనే ఇన్వెస్టర్ కమ్యూనిటీ అనుకుంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే మనకి లాసేలండి, రీఛార్జ్ చేసుకునే మనకి లాసే. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆ టెలికామ్ సెక్టర్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, దాని ప్రాఫిట్స్ అవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా వినండి. ఈ జియో పరంగా మాట్లాడుకుంటే ఇంకొక అప్డేట్ ఉన్నది, IPO తాలూకా అప్డేట్ ఉన్నది. రిలయన్స్ జియో IPO గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సెబీ తాలూకా కొత్త రూల్ వల్ల ఈ జియో తాలూకా IPO ఇంకొంచెం ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. సెబీ తాలూకా ఒక కొత్త రూల్ వల్ల, అంటే ప్రపోజ్ చేసిందండి, ఆ రూల్ ఇంకా ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు. ఒకవేళ అది ప్రపోజ్ చేసిన రూల్ ఇంప్లిమెంట్ అయిపోతే జియో IPO తాలూకా సక్సెస్ ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకనే చెప్తాను చూడండి. ఓల్డ్ రూల్ ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న ఓల్డ్ రూల్ ప్రకారం 1 lakh crore కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ IPOలోకి వస్తే కంపల్సరీగా అందులో ఒక 5% పబ్లిక్ అమ్మాలి. ఇప్పుడు ఏం చెప్తుంది, సరే 5% అవసరం లేదు, జస్ట్ 2.5% పబ్లిక్ కి స్టేక్ అమ్మితే సరిపోతుంది అని చెప్పి అంటున్నారండి. అంటే మనలాంటి రీటైల్ పబ్లిక్ కి. ప్రాబ్లం ఏంటి అంటే 5% స్టేక్ అమ్మాలి అంటే ఆ IPO చాలా చాలా పెద్దది అవుతుంది అనమాట. లైక్ $6 billion అని $7 billion అని ఇలా అవుతుంది. అంత వచ్చినప్పుడు అంటే సింపుల్ గా చెప్తున్నానండి, ఒక 50,000 crore రేస్ చేయడానికి జియో IPO వస్తే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు? ఓవర్ సబ్స్క్రిప్షన్ కాదు కదా, ఇంకా అండర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పేటిఎం లాగా, LIC లాగా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 5% కంపల్సరీగా స్టేక్ అమ్మాలి పబ్లిక్ కి అంటే. ఇప్పుడు ఈ 2.5% చేయడం వల్ల ఏంటంటే 50,000 crores కాకుండా జస్ట్ ఒక 25,000 crores అలా రేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు కొంచెం మేనేజబుల్ సైజే, అదేంది కదా. ఇప్పుడు 50,000 crores రేస్ చేయాలి అంటే ఎంతమంది అప్లై చేయాలి, ఆ సప్లై డిమాండ్ తాలూకా ఈక్వేషన్ సెట్ అవుతుంది కదా. 25,000 అంటే ఓకే, నాట్ బ్యాడ్, మరి అంతలా కాదన్నమాట. సో ఇది మేనేజబుల్ సైజే అనిపిస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి, సెబీ తాలూకా 5% నుంచి 2.5% రూల్ మార్చడం వల్ల రిలయన్స్ జియో IPOకి కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ గుడ్ న్యూస్, ఈ రీఛార్జ్ తాలూకా గుడ్ న్యూస్ అండ్ ఈ IPO తాలూకా గుడ్ న్యూస్, ఈ రెండింటి వల్ల రిలయన్స్ ఇవాళ కొంచెం పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళిందండి. నెక్స్ట్ ITC గురించి మాట్లాడుకోవాలండి. ITC లిమిటెడ్ లో ఇవాళ ఏదో బ్లాక్ డీల్ జరుగున్నది అని చెప్పి ఎక్కడో స్పెక్యులేషన్స్ వచ్చాయి, బట్ ఇంకా రిపోర్ట్ అయితే రాలేదు. బ్లాక్ డీల్ జరిగినట్టయితే రిపోర్ట్ రాలేదు. అచ్చా, ఈ ITCకి 40% సిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు చూడండి, మొన్న మనం GST తాలూకా పాజిటివ్స్ మాట్లాడుకున్నాం కదా, బట్ సిన్ ట్యాక్స్ అనేది 40% చేస్తున్నారు అని మాట్లాడుకున్నాం. అంటే సిగరెట్స్ మీద, లిక్కర్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద, ఇలాంటి వాటి మీద. సో ITCకి అది ప్రాబ్లమా కాదా చెప్పండి? ఎందుకంటే ITC ఎంత డైవర్సిఫై అయినా సరే చాలా వరకు వీళ్ళ తాలూకా రెవెన్యూస్ అని, ప్రాఫిట్స్ అని సిగరెట్స్ నుంచి వస్తున్నాయి. చూడండి, వీళ్ళ తాలూకా ప్రోడక్ట్ మిక్స్ లో, ITC తాలూకా ప్రోడక్ట్ మిక్స్ లో 54% పైగా FMCG నుంచి వస్తుందండి. ఆ FMCG లో కూడా 62% అలాగా సిగరెట్స్ నుంచి వస్తున్నాయి రెవెన్యూ. అంటే విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 30% అనుకోవచ్చా? ఒక 30% అలాగా సిగరెట్స్ నుంచి వస్తున్నట్టు, 30 to 40% అలాగా. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ బ్రేకప్ గా చూసుకుంటే FMCG నుంచి 88.8% వస్తుందండి. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా సిగరెట్ అని కనబడలేదు కానీ ఇంచుమించు 70% ఆఫ్ ద ప్రాఫిట్స్ అలాగా సిగరెట్స్ నుంచి వస్తున్నట్టు. సో ఉన్నది, సిగరెట్ బిజినెస్ కి ఇంపార్టెన్స్ అనేది ఉన్నది ఇప్పటికి. మరి అలాంటప్పుడు ఈ ITC నెగిటివ్ గా తీసుకోవాలి కదా. ఒకవేళ సిన్ ట్యాక్స్ పడితే దీనికి ప్రాబ్లం అవుతుంది కదా. సిన్ ట్యాక్స్, SIN ట్యాక్స్ 40% పడితే దీనికి ప్రాబ్లం అవుతుంది కదా. దానికోసం అనాలిసిస్ చేద్దామండి. ఇప్పుడు ఏమంటున్నారు, 40% GST వేస్తాము అంటున్నారు సిగరెట్స్ మీద. బట్ ఇప్పటి వరకు ఎంత ఉన్నదండి,
28% జిఎస్టీ ఉన్నది. దానిపైన ఒక 5 to 36% అలాగే కాంపన్సేషన్ సెస్, అంటే ఈ 28% పైన. అది డిఫరెంట్ అంటే సైజెస్ బట్టి దీన్ని బట్టి వేరీ అవుతుంటుంది. స్పెసిఫిక్ సెస్ అని చెప్పి 2 to 4 రూపీస్ పర్ స్టిక్, పర్సెంటేజ్ కాదు ఇది. అలాగే ఎక్స్ట్రా స్మాల్ డ్యూటీ ఒకటి ఉంటుంది. సో మొత్తం మీద బర్డెన్ చూసుకుంటే ఒక 55% to 88% ఆఫ్ ద ఎంఆర్పి ఈ ట్యాక్సెస్. సో అలా చూసుకుంటే ఒక 10 రూపాయలు సిగరెట్ అమ్ముడుపోతే అందులో 8 రూపాయలు ట్యాక్స్కే వెళ్ళిపోతుంది, 2 రూపాయలు మాత్రమే ఐటీసీకి వెళ్తుందండి. నా ఇప్పుడు 40% జిఎస్టీ చేస్తున్నామంటే ఇవన్నీ తీసేయగా ఇక్కడ 40%, టోటల్ బర్డెన్ 40%, లేక ఇక్కడ 28% బదులు 40% అనేది ఇంకా తెలియదు అన్నమాట. సో అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఐటీసీ కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదేవైనా ఇప్పుడు కుర్రోలు 18వ ఏకం కంటస్థ పట్టాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారండి? రైట్, ఇవాళ ఆటో స్టాక్స్ అని, ఆటో యాంగ్జరీస్ అంటే ఆటో సెక్టర్ కి యూజ్ అయ్యేవి మిర్రర్స్ అని, టైర్స్ అని, ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పాజిటివ్ సెంటిమెంట్ తో ఉన్నాయని చెప్పాం కదా. దాని తాలూకా రీజన్ ఏంటి? ఒకటి నిన్నటి తాలూకా జిఎస్టీ కట్, అండ్ ఇంకొకటి చైనా ఏం చెప్పింది, రేర్ ఎర్త్ మెటీరియల్స్ తాలూకా బ్యాన్ ఏదైతే ఉన్నామో ఇది ఎత్తేస్తున్నాం అని చెప్పింది. దీంతో పాటు ఫెర్టిలైజర్స్ కూడా బ్యాన్ చేశారండి వాళ్ళు. చైనా నుంచి ఒక 3 పాజిటివ్ న్యూస్ వచ్చాయి. ఒకటి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ తాలూకా బ్యాన్ లిఫ్ట్ చేయడం, 2 ఫెర్టిలైజర్స్ తాలూకా బ్యాన్ లిఫ్ట్ చేయడం, అండ్ 3 టనల్ మెషిన్స్ ఇండియాకి సప్లై చేస్తారనమాట. అండ్ మీరు ఇంకొకటి బాగా గమనిస్తే, మీరు బాగా గమనించాల్సిన విషయం అండి, ఇవాళ ఇండియాకి చైనాకి మధ్య ఈ డిప్లొమాటిక్ విన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువ న్యూస్ వచ్చింది అనమాట. అంటే ఇండియా చైనా ఆల్మోస్ట్ లైక్ కొంచెం కలిసే పని చేస్తూ ఉంటారు, మీది మాది ఇద్దరిది ఏషియా కాబట్టి మనం అందరూ కలిసి ఉండాలి, ఇలాంటి మాటలు ఏవో వస్తుంటే, అండ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఆటో స్టాక్స్ ఇవన్నీ పెరిగాయి. బట్ ఒక సెక్టర్ కొంచెం నెగిటివ్ లోకి వెళ్ళింది ఇవాళ, మరీ అంతలా పెరగడం అవ్వలేదండి. ఏ సెక్టర్ అంటారు? అది డిఫెన్స్ సెక్టర్. ఎందుకు అంతే? డిఫెన్స్ సెక్టర్ ఎలాగంటే అక్కడెక్కడో ఎవరో బాంబులు వేసుకుంటే మన డిఫెన్స్ సెక్టర్ పెరుగుతూ ఉంటుంది, బట్ అక్కడెక్కడో వాళ్ళిద్దరు కలుస్తూ ఉంటే ఇక్కడ డిఫెన్స్ సెక్టర్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఇండియా చైనాయే కలిసిపోవచ్చు అన్నప్పుడు ఇంకొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ లేదంటారా? సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మీకు ఈ రేర్ ఎర్త్స్ అనేది తెలుసు కదండి. ఈ రేర్ ఎర్త్ అంటే రేర్ గా దొరికే మెటీరియల్స్ అని కాదు, ప్రాసెస్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఆ రేడియాక్టివ్ మెటీరియల్స్ వచ్చేస్తాయి, అవి వచ్చేస్తుంటే, సో అంటే భూమిలో ఆ మెటీరియల్ దొరకడం ఒకటి, అండ్ దాన్ని ప్రాసెస్ చేయడం కూడా కష్టం. ఎలక్ట్రానిక్స్ అని, ఈవీ అని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అని, రెన్యూవబుల్ ఎనర్జీ అని, ఇలాంటి హైటెక్ ప్రొడక్ట్స్ లో చాలా క్రిటికల్ అనమాట. సో ఈ బ్యాన్ ఎత్తేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఆ రా మెటీరియల్ అనేది దొరుకుతుంటది. సో ప్రొడక్షన్ డిలే అవ్వదు, కాస్ట్ పెరగవు, ఏ డిలే లేకుండా స్మూత్ గా జరిగిపోతుంటాయి. సో నిన్నటి తాలూకా జిఎస్టీ కట్ ఏదైతే ఉన్నదో దాని వల్ల డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనే గుడ్ న్యూస్ ఉన్నది. ఇవాళ ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నదో దీన్ని బ్యాన్ ఎత్తేయడం వల్ల సప్లై సైడ్ నుంచి కూడా పెద్ద ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు అనే ఒక రెండవ పాజిటివ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో అవన్నీ కలిసిన తర్వాత ఈ ఈవీ స్టాక్స్ లో, ఆటో స్టాక్స్ లో కొంచెం పాజిటివిటీ వచ్చిందండి. షెర్డా గురించి మాట్లాడుకుంటే మధ్యప్రదేశ్ లో ఒక పెద్ద కోల్ మైన్ ఉందండి, దాని పేరు సెందూరి కోల్ మైన్ ఏదో. దాని తాలూకా బిడ్ గెలుచుకున్నారు వీళ్ళు. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ మైన్ ని ఆపరేట్ చేసే రైట్స్ వీళ్ళకి వచ్చాయన్నమాట. దాంట్లో ఆల్మోస్ట్ 248 మిలియన్ టన్స్ కోల్ ఉండే ఛాన్సెస్ ఉన్నదనే ఎస్టిమేట్ ఉన్నదండి. సో కంపెనీకి ఇది చాలా మంచి విషయం అంట, ఎందుకంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్స్ కి కావాల్సిన బొగ్గుని బయట ఎక్కడ కొనుక్కోవాల్సిన లేదు, సొంత మైన్స్, ఓన్ క్యాప్టివ్ మైన్స్ నుంచే వాడుకోవచ్చు. సో దీనివల్ల లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ అలాగే కాస్ట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఏమంటారు? అలాగే రామ్కో సిమెంట్స్ లో ఒక అప్డేట్ ఉన్నది. వీళ్ళు కన్స్ట్రక్షన్ స్పేస్ లోకి కొత్తగా అడుగు వేస్తున్నారు. హార్డ్ వర్కర్ అనే నేమ్ తో, ఆ బ్రాండ్ తో కన్స్ట్రక్షన్ కెమికల్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కట్టేటప్పుడు వాడే స్పెషల్ కెమికల్స్ అలాంటివన్నీ వీళ్ళు అమ్ముతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఇప్పటికే ఒక పెద్ద బిజినెస్ ఉన్నది కదా. సో ఈ కొత్త బిజినెస్ తాలూకా రెవెన్యూ నెక్స్ట్ 4 to 5 years లో 210 crores నుంచి 2000 crores కి చేసే ప్లాన్ లో ఉన్నాము అని చెప్పి అంటున్నారు. ఇది చాలా పెద్ద గోల్ అండి. సో చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది చూడాలి. ఆల్రెడీ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇవన్నీ ఉన్నది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ కెమికల్స్ కూడా అదే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ నుంచి పనిచేసుకుంటూ ఉండొచ్చు వీళ్ళు. నెక్స్ట్ అలాగే ఐనాక్స్ విండ్ లో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ ఒకటి ఉన్నది, అది విండ్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ గా బిల్డ్ చేసి ఇస్తారనమాట. ఈ సబ్సిడరీలో ఒక చిన్న పార్ట్ ని 175 crores కి అమ్మేస్తున్నారు వీళ్ళు. కానీ హైలైట్ ఏంటంటే ఆ చిన్న పార్టీకి అంత ప్రైస్ వచ్చిందంటే ఆ సబ్సిడరీ తాలూకా టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత అనేది మార్కెట్ కొంచెం లెక్క పెట్టుకుందండి. అలా లెక్క పట్టుకుంటే 7,400 crores తాలూకా లెక్క తేలింది. దీన్నే వాల్యూ అన్లాకింగ్ అంటారు. అదేనా, ఇప్పటి వరకు దాని వాల్యూ పెద్దగా మార్కెట్ కి తెలియదు. కొంత పార్ట్ని అమ్మితే ఇంత డబ్బులు వచ్చాయని తెలిసినప్పుడు ఓకే, సో ఇంత పర్సెంట్ స్టేక్ ఇంతకి అమ్మారంటే 100% స్టేక్ తాలూకా వాల్యూ ఇంత ఉంటుందా అనేది మార్కెట్ తెలుస్తుంది. అంటే పేరెంట్ కంపెనీలో దాగిపోయి ఉన్న ఆ బిజినెస్ తాలూకా వాల్యూ ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. అర్థమైందా ఐనాక్స్ విండ్ ఏం చేసిందో? అండ్ మార్కెట్ కి కొంచెం వాల్యూ కూడా తెలిసింది కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైన్ లా తీసుకుంది మార్కెట్. రైట్, ఇంకా ఫైనల్ గా ఈ టెక్స్టైల్ స్టాక్స్ కోసం మాట్లాడుకుందామండి. ఇవాళ మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తుంటే టెక్స్టైల్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ టెరిటరీలోకి వచ్చాయి. దాని తాలూకా రీజన్ ఏంటి అంటే కాటన్ తాలూకా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించిందండి గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్. ఎందుకు? ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ దేని నుంచి బాధపడుతుందండి? ఒకటి యూఎస్ తాలూకా 50% టారిఫ్. అఫ్ కోర్స్ August 27 వరకు వెయిట్ చేయాల్సి ఉంది, బట్ ఇంకేమీ తేలేటట్లేదండి. కంపల్సరీగా 50% టారిఫ్ అయిపోయేటట్టే ఉన్నది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ అని,
వియత్నాం అని వీటి నుంచి హెవీ కాంపిటీషన్ వచ్చేటట్టే ఉన్నదన్నమాట. సో అక్కడ వచ్చే డెంట్ ఏదైతే ఉన్నదో, అక్కడ వచ్చే నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కొంచెం కాపాడడం కోసం ఇండియా ఏం చేసిందంటే, ఈ టెక్స్టైల్ కంపెనీస్ ఏంటంటే కాటన్ ని ఇంపోర్ట్ చేసుకుంటాయి కదా, ఆ ఇంపోర్ట్ మీద కొంత డ్యూటీ ఉంటుందండి. సో ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఒక 1000 రూపాయలు ఆ కాటన్ తాలూకా వాల్యూ అయితే ఒక 11% అనమాట, ఇంపోర్ట్ డ్యూటీ 11%. సో వీళ్ళేంటి 1100 రూపీస్ కట్టాలి. ఇప్పుడు ఇది తీసేస్తే ఆ 11% మిగిలిపోయినట్టే. సో దీనివల్ల ఇన్పుట్ కాస్ట్ కొంచెం తగ్గుతాయి కదా. ఇక్కడ యూఎస్ నుంచి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అందులో కొంతైనా సరే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే అంటే యూఎస్తో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇండియా యూకే తాలూకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఇది త్వరలోనే ఫైనల్ అయిపోవచ్చండి. సో దీనివల్ల కొన్ని లైక్ వెల్స్పన్ అని, వర్ధమాన్ అని, రేమండ్ అని, అరవింద్ అని ఇవి కొంచెం ఫోకస్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే యూకే మార్కెట్లోకి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ దొరికింది అనుకోండి, వీళ్ళు చీప్గా అమ్ముకోవచ్చు అండ్ కాంపిటేటివ్గా కూడా ఉండొచ్చు అనమాట. సో కొన్ని డైరెక్షన్స్ పరంగా వీటికి పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయండి. అలాగే డొమెస్టిక్ సపోర్ట్ పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చే ప్లాన్ లో ఉంటూ ఉన్నది. బ్యాంకింగ్ సపోర్ట్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ లో ఉన్నది. సో ఇవన్నీ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 11% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉన్నదో ఇది 40 days వరకు రిలీఫ్ ఇస్తున్నారు. దాని తర్వాత కంటిన్యూ చేస్తారా లేదా ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. మేబీ అప్పుడు యూఎస్కి ఇండియాకి మధ్యన పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అండ్ టెక్స్టైల్ కంపెనీస్కి పెద్ద ప్రాబ్లం లేకపోతే ఈ ఇంపోర్ట్ డ్యూటీ తీసేయవచ్చు, లేదు అంటే ఇది కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇదండి వీడియో. మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఒకవేళ మన రూపాయి తెలుగుని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.